Hi, love you. Welcome back to RS Academy. This is Ravi. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వచ్చిన ఆల్రెడీ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్రా ఎన్ ఎన్వెల్యూట్ టు ఏ సర్కిల్ ఆఫ్ ఎ డయామీటర్ 50 mm. దీంట్లో టాంజెంట్ నార్మల్గా ఉంటుంది. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. M1, M2, M3 కూడా ఆల్రెడీ మేము చెప్పాను స్టూడెంట్స్. దానికి సంబంధించిన లింక్ కూడా కింద ఇచ్చాను స్టూడెంట్స్. సి లాంగ్వేజ్ సంబంధించి చాలా ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్సే ఎక్స్ప్లెయిన్ చేస్తాం చాలా ఈజీగా. మీకు ఎంతో బాగా అర్థమవుతుంది స్టూడెంట్స్. మంచి మార్క్స్ రావాలంటే ఖచ్చితంగా వీడియోస్ ఫాలో చేయండి, మంచి మార్క్స్ సాధించండి స్టూడెంట్స్. అండ్ ఇన్స్టా, ఫేస్బుక్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, ఫాలో అవ్వండి. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే మనకి ఇక్కడ 50 mm డయామీటర్ ఉంది కాబట్టి, సో 50 mm డయామీటర్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, 5 centimeters మనం 50 mm అంటాం. అయితే 5 centimeters 50 mm అంటాము. దీంట్లో సగమే 25 mm అంటాము. సగం అంటే ఇక్కడ దాకా వస్తుంది. 25 mm అంటాము, అయితే 2.5 cm అంటాం. ఈ 2.5 cm తీసుకుని మనం ఒక సర్కిల్ని డ్రా చేయాలి. సో చూడండి, 0 పెట్టుకోండి, 0 to చూడండి ఎగ్జాక్ట్గా ఉంది కదా. సో మనం ఒక సర్కిల్ని డ్రా చేద్దాం స్టూడెంట్స్. ఓకే, సర్కిల్ని డ్రా చేయండి. సో ఈ ఒక స్కేల్ పక్కన పెడదాం. రైట్, ఒక సర్కిల్ డ్రా చేయండి నీట్గా. సో ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ సర్కిల్ తీసుకుంటున్నో ఇది డార్క్గా ఉండాలి, మిగతా అంతా లైట్గా ఉండాలి స్టూడెంట్స్. అయితే నేను వీడియోలో కాబట్టి మీకు డార్క్గా అంతా స్కెచ్ పెన్ చూపిస్తాను, మీరు పెన్సిల్తో చేయాలి స్టూడెంట్స్. ఓకే, దీన్ని మనము 12 పార్ట్స్గా చేయాలి. ఈ యొక్క సర్కిల్ని 12 పార్ట్స్ మనం డివిజన్ చేయాలి. దానికోసం చూడండి, ఆల్రెడీ ఫిక్స్ చేసాను స్కేల్ని. ఈ స్కేల్తో మనం ఫస్ట్ సెంటర్లో ఒక లైన్ తీసుకుందాం. ఓకే, సో ఇది మనము ఖచ్చితంగా 6 parts చేస్తామా, 8 parts చేస్తామా, లేకపోతే 12 parts చేస్తామా, మన ఇష్టము. దానికంటే ఒక కౌంట్ అయితే ముందే ఉండాలి స్టూడెంట్స్. అంటే ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ సర్కిల్ ఎంత 360 కాబట్టి చూడండి 360 తీసుకున్నాం. ఎన్ని పార్ట్స్ చేయాలనుకుంటున్నారు? నేను 12 parts చేయాలనుకుంటున్నాను. అప్పుడు 12 3s are 36. ఈ 0 ఇక్కడ వేసేసుకోవచ్చు. అంటే ఈచ్ పార్ట్ వచ్చేసి 30 degrees ఉండాలి. ఓకే, దానికి గాను చూడండి, ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ సెంటర్లో నుంచి, ఇది సెంటర్ పాయింట్ కదా, రైట్, ఇక్కడ ఒక లైన్ తీసుకోండి. ఓకే, ఇది 180. నెక్స్ట్ 90కి తీసుకోండి, ఒక లైన్ తీసుకోండి. ఓకే, దాని తర్వాత గమనించండి, ప్రొట్రాక్టర్ తీసుకోండి, ఇది లెవెల్ చేయండి. ఓకే, లెవెల్ చేసి మనకేమనుకున్నామని చెప్పండి, 30 degrees వచ్చింది కదా, దానికి గాను ప్రతి పార్టీషన్ 30 degrees మనం చేసుకుందాం స్టూడెంట్స్. ఓకే, కాబట్టి చూడండి, లైట్ పట్టుకోండి, ఎక్కువ పెట్టుకోకండి. 30, 60 అంతే కదా, 0 to 30, రైట్, 30 to 60 అంటే 30 డిఫరెన్స్ తీసుకుంటున్నాం. 0 to 30, 30 to 60, 60 to 90 తీసుకుంటున్నాను. 90 లైన్ ఆల్రెడీ ఉంది కాబట్టి అవసరం లేదు. 90 to 120 ఒక చిన్న డాట్ పెట్టుకోండి అక్కడ, రైట్. 120 to 30 వేసుకుని మళ్ళీ 150 వస్తుంది, ఇక్కడికి 150. ఓకే, అదేవిధంగా చూడండి, ఇటు సైడ్ తీసుకోండి, అక్యురేట్గా ఉంటుంది, అందుకు తీసుకోండి. ఓకే, 0 to 30 ఒక చిన్న డాట్, 30 to 60, ఓకే, 60 to 90 అవసరం లేదు, 90 to 120 అంతే కదా. 90కి 30 యాడ్ చేస్తే 120 వస్తుంది, 120 30 యాడ్ చేయండి 150 వస్తుంది. ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత కేర్ఫుల్గా ఉండండి, ఇక్కడ నుంచి లైన్ తీసుకోకండి. ఓకే, సింపుల్ చెప్తానండి, మనము ఈ డాట్ని మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేస్తూ అలాగా. ఓకే, నెక్స్ట్ ఈ డాట్ని మ్యాచ్ చేయండి. ఓకే, ఓకే, నెక్స్ట్ ఈ డాట్, నెక్స్ట్ ఈ డాట్, దానికోసం రైట్, ఇలా నాకు 12 parts అయిపోయినాయి స్టూడెంట్స్. ఓకే, అందుకోసం 1 పెట్టాను. ఇది 2,
ఇది 3 4 5 6 7 8 9 10 ఇది 11 ఇది 12 ఓకే. అయితే మనకి పి అనేది ఇక్కడ వేసుకుందాం స్టూడెంట్స్ పి ఓకే. సో మనకి ఒక గుర్తుగా ఉండడం కోసం నేను డాట్స్ పెట్టుకుంటున్నాను ఓకే. సో ఈవెన్ ఇఫ్ మనం బ్లాక్ పెద్దగా పెట్టుకోవచ్చు ఓకే. ఇవన్నీ మనకి పాయింట్స్ ఓకే ఓకే. సో ఇలా 12 పార్ట్స్ అయిన తర్వాత ఇక్కడ నుంచి లెంత్ ఇదంతా లెంత్ ఎంత అని మనకు ఎలా తెలుస్తుంది అంటే మనకు ఒక ఫార్ములా ఉంది స్టూడెంట్స్. ఫార్ములా ఏంటి అంటే చూడండి 2 ఇంటూ పై ఆర్ 2πr అంటాం. అంటే 2 ఇంటూ పై వాల్యూ ఎంత 3.14 ఇంటూ ఆర్ ఎంత ఇది 25 తీసుకోవాలి. 25 mm కదా 25 తీసుకోవాలి. మనం మల్టిప్లికేషన్ చేస్తే 157 వస్తుంది. ఎంత వచ్చింది 157 అయితే వస్తుంది. 157 mm వచ్చింది స్టూడెంట్స్ ఓకే. అయితే ఆ 157 mm కాస్త మనం ఏం చేయాలంటే చూడండి ఈ స్కేల్ తీసుకున్నాను ఓకే. దీనికి పర్పెండిక్యులర్గా వేసుకోవాలి స్టూడెంట్స్. చూడండి ఇది కనిపిస్తుంది కదా నీట్గా ఈ లైన్ బ్యాలెన్సింగ్ కనిపిస్తుంది కదా. దాని తర్వాత ఇదిగో చూడండి ఇది ఫిక్స్ చేసుకోండి. ఇలాగా ఫిక్స్ చేసుకుని ఒక లైన్ తీసుకోండి స్టూడెంట్స్ ఓకే. ఎంత 157 అంటే 157 mm కాబట్టి అంటే చూడండి ఇది 15 దాకా వస్తే 150 15లో సగం వచ్చింది అనుకోండి అప్పుడు ఎంత అది 155 దాని తర్వాత కొన్ని 2 తీసుకోండి 157 ఇక్కడ దాకా వచ్చింది 157 ఓకే. ఇది 157 ఓకే. ఇలా వచ్చిన తర్వాత వీటిలో మనం 12 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి స్టూడెంట్స్. ఏంటి 12 ఈక్వల్ పార్ట్స్ మనం చేసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ 12 ఉన్నాయి కాబట్టి ఇవి 8 ఉంటే 8 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి ఓకే. సో 12 ఉన్నాయి కాబట్టి 12 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి అంటే చూడండి మనము ఇదే 157కి 157/12 చేసామనుకుందాం ఓకే. మనకి ఎంత వస్తుంది అంటే 13.08 వస్తుంది స్టూడెంట్స్. అంటే 13.08 mm వస్తుంది ఓకే. కాబట్టి అంటే సెంటీమీటర్ చూసుకుంటే ఎంత వస్తుంది అంటే 1.308 వస్తుంది. అంటే చూడండి ఇది 1 సెంటీమీటర్ అంటే ఏంటి 10 mm ఓకే. 10 mm అంటే 1.3 వచ్చింది కదా. సో 1.3 ఏంటి అంటే 0 ఇది 1.3 అంటే ఇక్కడ సో 1.3 అంటే ఓకే 1.3 సెంటీమీటర్ లేదా 13 mm అంటాము ఓకే. సో ఇది మనకి 1 ఓకే. ఇది 1 ఓకే. సో ఇది ఎంత ఉంది కరెక్ట్గా మెజర్ చేసుకోండి. చూడండి ఇది ఎంత ఉందో కరెక్ట్గా మెజర్ చేసుకోండి రైట్. కరెక్ట్గా వచ్చింది కదా మెజర్మెంట్ మనకి. సో ఈ మెజర్మెంట్ తీసుకుని మనం ఇలా పాయింట్ అవుట్ చేసుకుంటూ రావాలి స్టూడెంట్స్. ఇది సెకండ్ పాయింట్ ఇది థర్డ్ పాయింట్ 11 ఓకే. ఇదిగోండి 12 ఇది 12 పాయింట్స్ ఓకే. ఇలా 12 పాయింట్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 10th 11 ఇది 12th పాయింట్. సో ఇక మనం పి పాయింట్ కూడా వేసుకోవచ్చు ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ చాలా చాలా సింపుల్, ఏం లేదు. ఇది ఎలాగైతే మనము చూడండి దీని పర్పెండిక్యులర్ మనం ఎలాగైతే తీసుకున్నామో చూడండి పర్పెండిక్యులర్ ఎలాగైతే తీసుకున్నామో సో అలానే 11కి కూడా పర్పెండిక్యులర్ తీసుకోండి. 10కి 9కి తీసుకోండి ఒకసారి చూడండి. ఫస్ట్ ఇది ఇలా పెట్టుకోండి. ఇది ఫ్రీ చేసుకోండి. ఫ్రీ చేసుకున్నాక కరెక్ట్గా చూసుకుని ఇది టైట్ చేయండి. టైట్ చేసుకుని ఇది బ్యాలెన్స్ చేసుకుని
ఇక్కడ ఈ పాయింట్ నుంచి లెంత్ ఎంత తీసుకోండి, ఏం కాదు, ఇలా తీసుకున్నాను. ఓకే, అలానే సేమ్ ఇప్పుడు 11th అయిపోయింది, 10th మనం చేద్దాం అలానే. దాని తర్వాత ఇది ఎంత లెంత్ అయినా పర్వాలేదు తీసుకోవచ్చు, ఏం కాదు. ఓకే, ఇది 10th. నెక్స్ట్ 9th తీసుకోండి, కరెక్ట్గా లెవెల్ చేసుకోండి, టైట్ చేసుకోవాలి. నెక్స్ట్ లైన్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ 8th. ఓకే, టైట్ చేసుకోండి. ఓకే, 8th. అలానే 7th చూడండి, ఇలా తీసుకోండి 7. ఓకే, ఇలా తీసుకోండి, ఈ 7 కదా, రైట్. ఇది టైట్ చేయండి, టైట్ చేసి అవసరమైతే ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, ఇలా తీసుకోవచ్చు, నథింగ్ వరీ. ఓకే, ఇది 7th. ఓకే, సో ఇది 6th కనిపిస్తుందా, ఇది 6th. ఓకే, టైట్ చేసుకోండి, టైట్ చేసుకుని నెక్స్ట్ ఇలా తీసుకోవచ్చు. ఓకే, ఓకే, సో 5th కోసం చూసుకుంటే చూడండి, 5th పాయింట్ ఇది ఇలా ఉంది కదా, ఇలా తీసుకోవచ్చు. తీసుకుని దీన్ని టైట్ చేసుకుని రైట్ ఇలా మూవ్ చేయండి, మూవ్ చేసి చూడండి ఇక్కడ లైన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ 4th కోసం అగైన్ ఇది ఫ్రీ చేసుకోండి. ఓకే, ఇట్లా పర్పెండిక్యులర్ ఉందో చూసుకోండి. ఓకే, టైట్ చేయండి, ఇట్లా ఉంది కదా పర్పెండిక్యులర్గా, టైట్ చేసి మీరు ఏం చేస్తారంటే ఇది ఇలా మూవ్ చేస్తే ఇట్లా వస్తుంది, రైట్. ఇలా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 3 కోసం ఓకే టైట్ చేసుకోండి. ఓకే, లైన్ తీసుకోండి ఇలా 3. అండ్ నెక్స్ట్ 2 కోసం రైట్ ఓకే 1 కరెక్ట్గా బ్యాలెన్స్ అయింది. ఓకే, ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, రైట్, ఇది తీసుకోండి. ఇప్పుడు 0 to 1 ఎంత ఉంది తీసుకొని చూడండి, 1 దగ్గర పెట్టుకొని మార్క్ చేసుకోండి ఇలాగా. నెక్స్ట్ చూడండి 0 to 2. ఓకే, ఇక్కడ 2 దగ్గర పెట్టుకోండి. ఓకే, ఇక్కడ మార్క్ చేసుకోండి, రైట్. 0 to 2 అయిపోయింది. నెక్స్ట్ 3 కోసం చూడండి, 3. ఓకే, సో 3 దగ్గర పెట్టుకోండి, ఒక మార్క్. ఓకే, నెక్స్ట్ 4 ఇదిగోండి. ఓకే, సో 4 దగ్గర పెట్టుకోండి, ఓకే మార్క్. నెక్స్ట్ 0 to 5, 0 to 5 కాబట్టి 5 దగ్గర పెట్టుకోండి, 5 పాయింట్ దగ్గర అండ్ ఒక మార్క్. నెక్స్ట్ 6, 0 to 6 కాబట్టి చూడండి 0 to 6. నెక్స్ట్ 0 to 7 చూడండి 7. నెక్స్ట్ 8 చూడండి 0 to 8. సో 8 దగ్గర పెట్టుకోండి, రైట్. 0 to 9 కాబట్టి 9. నెక్స్ట్ 0 to 10 కాబట్టి మనం
ఓకే పెట్టుకుని చూడండి 0 to 11. ఓకే నెక్స్ట్ 0 to 12 ఆన్సర్ లేదు, ఇది 12, ఇదే పి. ఓకే ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం సింపుల్గా ఏం చేయాలంటే ఈ యొక్క ఏవైతే లైన్స్ ఉన్నాయో అవన్నీ మార్క్ చేసుకుంటూ డ్రా చేయండి. ఓకే సో డ్రా చేయండి. చూడండి ఫస్ట్ మనకి ఫస్ట్ 1.2 సెకండ్ పాయింట్, ఓకే సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్, ఓకే థర్డ్ పాయింట్ టు ఫోర్త్ పాయింట్, ఓకే ఫోర్త్ పాయింట్ టు ఫిఫ్త్, ఫిఫ్త్ టు సిక్స్త్, సెవెంత్, ఓకే 8th to 9th అయిపోయింది రైట్. 11 టు మనకి 12. P1 ఇది P2 ఇది P3 ఇది P4 P5 P6 P7 P8 P9 okay P10 P11 and P12. So this is enumerate of circle. ఓకే మనము ఈ స్కేల్తో కూడా డ్రా చేయొచ్చు. సో ఇలా తీసుకుని బట్ నేను మీకు ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పేసి నేను మీకు హ్యాండ్తో ఎలా చేస్తామో చూపించాను స్టూడెంట్స్. ఓకే మరి మీకు వీడియో నచ్చింది అనుకున్న స్టూడెంట్స్, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.